అందరికీ నమస్కారం. నేను మీ అరుణాని. పుల్లమ్మ కేకు తయారు చేయు విధానము. 200 గ్రామ్స్ మైదా, 50 గ్రామ్స్ కస్టర్డ్ పౌడరు, కొంచెం సోడా ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత మా అమ్మ వాళ్ళు కొబ్బరి నూనె ఇచ్చి పంపించారు. స్వచ్ఛంగా టెంకాయలు కొట్టి కొబ్బరి తీసి మిల్లులో ఆడిచ్చిన కొబ్బరి నూనె చూడండి, హెల్త్కి చాలా మంచిది. ప్యూర్ కోకోనట్ ఆయిల్. ఇది కెమికల్స్ కలిపిన ఆయిల్ కాదు, మేము స్వచ్ఛంగా కొబ్బరి చేసి మా నాన్న మాకు ఇచ్చి పంపించిన కొబ్బరి నూనె. చిటికెడు సాల్ట్, మిక్స్ చేసుకున్న తర్వాత ఇవిగోండి పాలు. మనకి కొంచెం లూజ్గా బ్యాటరీగా తయారవ్వాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. చక్కెరని మిక్సీ పట్టాను. చక్కెర పౌడరు ఒక 150 గ్రామ్స్, కొంచెం మనకి లూజ్గా చేసుకోవాలి. కొంచెం చూడండి, ఇలాగా లూజ్గా, కొంచెం మరీ లూజ్గా చేయకూడదు, మీడియం సైజులో చేసుకోవాలి. తర్వాత ఇది పక్కన పెట్టి ఈ గిన్నెకి ఆయిల్ రాసుకొని ఇందులో కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేసి, రీఫైండ్ ఆయిల్ అయినా సరే మన ఇంట్లో ఏది ఉంటే అది వేసి రుద్దుకొని తర్వాత పైన మైదా చల్లుకోవాలి. అంటే మనకు అడుగుని కేక్ పర్ఫెక్ట్గా రావాలి కదా, అడుగంటుకుంటా రావాలి. అందుకని ఇదిగోండి చూడండి, అడుగంటకూడదు. ఇలా చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పుల్లమ్మ కేక్ బ్యాటరీ దీంట్లో పోసుకోవాలి. అంటే దీనికి సగాటికి వచ్చేసింది, సగం కేక్ వచ్చేస్తుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా చల్లుకోవచ్చు, ఉంటే చల్లుకోవచ్చు, లేదంటే ఇలాగే చేసుకోవచ్చు. ఎగ్లెస్ కేకు, పుల్లమ్మ కేకు. ఇదిగో చూడండి,
ఇలాగా ఈ బ్యాటర్ వచ్చేసేసి ఇక్కడ పెట్టాము. మనం కుక్కర్లో కానీ ఏదైనా ఇడ్లీ పాత్రలో కానీ దేంట్లో అయినా కొంచెం అడుగున కొంచెం రాక్ సాల్ట్ వేసేసి ఆ పాత్ర దాని మీద ఏదైనా స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇడ్లీ పాత్రలో పెడతాను. అందరికీ అందుబాటులో ఉండేటట్టే చూసుకోండి. నేను స్టవ్ వెలిగించాను, ఇడ్లీ పాత్ర పెట్టాను. పెట్టి అందులో ఇడ్లీ గిన్నె ఆ ప్లేట్ ఎత్తి బోర్లో వేసాను. అంటే ఎలకత్తలు వేస్తే దానికి ఒక చిన్న గొబ్బు వస్తుంది కదా, అది అడ్డం అవుతుంది. మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోవచ్చు. వేడైన తర్వాత ఈ గిన్నెని ఇందులో పెట్టాలి. పెట్టేసాం కదా. పెట్టిన తర్వాత ఇది మూతేసేయాలి. కతక్కన మూతేసేయాలి. వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి 45 నిమిషాలు సిమ్లోనే పెట్టి ఉడికించాలి. ఇప్పుడు 40 నిమిషాలు అయ్యింది. కేక్ రెడీ అయ్యిందో అవ్వలేదో, ఉడికిందో ఉడకలేదో చూసేదానికి చాకు లోపల పెట్టి చూస్తాను. ఇదిగోండి కేకు. వావ్, బాగా పొంగింది. కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చల్లారిన తర్వాత వేరే గిన్నెలోకి మార్చుకుందాము. ఇప్పుడు కేక్ని ప్లేట్లోకి పుల్లమ్మ కేక్ రెడీ. చూడండి ఎలా ఉందో. వావ్, మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. వేడి పుల్లమ్మ కేక్ రెడీ. చాలా టేస్ట్గా ఉంది. స్పాంజీగా ఉంది. ఇదిగోండి చూడండి ఎలా ఉందో చూడండి. స్పాంజీగా పుల్లమ్మ కేక్ రెడీ. డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ లేకుండానే తినచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.